ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఎంతమంది ఉదయకాలం మీరందరూ ప్రభుని ఆరాధిస్తున్నారు? దేవుని సన్నిధిని, దేవుని ఆత్మ కార్యాలని ప్రతి దినము 5 నుంచి 6 ఆరాధన, ఈవినింగ్ లైవ్, ఈ దినం దేవుని వాగ్దానం, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సభలు జరుగుతూ వచ్చాయి. ఈరోజు ఆదివారం అండి, పునరుద్ధాన దినం. మీరందరూ కూడా మందిరాలకు వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాలి. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో, హైతనగర్ దగ్గర ఉన్న కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు 3 ఆరాధనలకు రండి. 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9. అంతేకాకుండా బెల్లంపల్లి చుట్టుపక్కల వారు బెల్లంపల్లి 7 నుంచి 9, 10 నుంచి 12 ఆదివారపు ఆరాధనలకు మీరు రండి. ముఖ్యంగా యేసు రక్షకుడు దేవుడని ఇంకా ఎరగని వారు, యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన మరలా రాబోతున్నాడు, యేసయ్య నమ్మితే నీకు పరలోకం, పాపక్షమాపణ, నిత్య జీవం. ధైర్యం తెచ్చుకో. ఈరోజు ఏంటి నీ సమస్యలు, బాధలు, కష్టాలు, నిందలు, గాయాలు, అవమానాలు, పోరాటాలు, ఒత్తిళ్ళు, వాటన్నిటికీ ప్రభు ఇస్తాడమ్మా. ధైర్యంగా ఉండండి. దేవుడు నీ పక్షంగా ఉన్నాడనే ధైర్యాన్ని మరొకసారి ఉదయకాలం తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యెహోవా వారికి, భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. దేవుడు తన ప్రజలకి వాగ్దానం చేస్తాడండి. భయపడుతున్న సమయంలో వాగ్దానం, భయపడకము. ఎంత మంచి వాగ్దానం అండి. ఏది భయపడుతున్నారో అది వారికి అప్పగిస్తున్నాడట దేవుడు. దేవుడు మాట్లాడుతున్నాడు, అక్కడ నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేనికి నువ్వు భయపడుతున్నావు, అది నీ చేతికి అప్పగించబడబోతుంది. దానిపై నువ్వు విజయం పొందబోతున్నావు, దాని నుండి విడుదల పొందబోతున్నావు. కాబట్టి ధైర్యంగా ఉండు. ఈరోజు ఏ సమస్య నేను భయపడుతుంది, ఏ పోరాటం, ఏ రోగము, ఏ వ్యాధి, ఏ నింద, ఏ గాయము, ఏ మానసిక ఒత్తిళ్ళు, ఎటువంటిది నేను భయపెడుతుందో అది దేవుడు నీకు అప్పగించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. నీ చేతికి అప్పగింపబడబోతున్నది. కాబట్టి ఉదయం ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం, అయ్యో అండి నేను ఇంత తట్టుకోలేని శ్రమలు, అవన్నీ కింద నీ శత్రువు నీ చేతికి అప్పగించబడబోతుంది. కాబట్టి భయపడకు, నీ శత్రువు నీకు అప్పగించదని ఈరోజు వాగ్దానం. నీ శత్రువు నీకు అప్పగించదని భయపడకు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. అందరికి హ్యాపీ సండే. ఈ సండే ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆదివారపు ఆరాధనలు అటెండ్ అవ్వండి. అంతేకాక దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి రిసీవ్ చేసుకుని అందరూ లైక్ చేసి మంచి కామెంట్స్ పెట్టి ప్రభుని స్తుతించండి. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని బిడ్డలకి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులుతున్న వారికి యేసు పొందిన గాయముల వల్ల స్వస్థత, నిందలు, అవమానాలు, కోర్టు కేసులు, భూ సంబంధమైన బంధకాలు కొట్టివేయబడి న్యాయం జరగాలి. మా డబ్బు ఎవరు తీసుకొని ఉన్నారు, నిద్ర పట్టదు వారికి డబ్బు తెచ్చేయాలి. అప్పుల్లో ఉన్న వారికి విడుదల, ఆర్థిక బంధకాలు ఉన్న, ఉద్యోగం లేని వారికి విడుదల, దాని విడిపోయిన కుటుంబాలకు విడుదల, గర్భఫలం లేని వారికి అద్భుతం జరగాలి. వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, వివాహాలు, ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్న విడుదల, చదువుకుంటున్న, ఎగ్జామినేషన్ రాస్తున్న ప్రతి స్టూడెంట్, అది క్లాస్ అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, ఇంక ఏ ఎగ్జామ్ అయినా, అద్భుతమైన విజయం వారికి దయచేసి ఆశీర్వదించండి. ఉదయకాలం ప్రతి బిడ్డని బ్లెస్ చేస్తున్నాం. భారతదేశాన్ని రక్షించండి. మా ప్రజలందరినీ, క్రైస్తవ సంఘాలు, సమాజం ఉజ్జీవింపబడాలి. దైవజనులు బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేసి శత్రు బారి నుంచి అనేక ప్రాంతాలు విడిపించండి. ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ మీరు ప్రొటెక్ట్ చేసి వారిని ఆశీర్వదించి నీ భద్రత వారికి దయచండి. మా కుటుంబాల మీద, మా మీద నీ కృప. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధాన్ని గద్దిస్తూ విడుదల ప్రకటిస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారు వర్ధిల్లుదురుగాక. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు వర్ధిల్లుదురుగాక. ఈ దిన వాగ్దానం అందరి పట్ల నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రతి ఒక్కరు సిద్ధపడండి. ఎంతమంది మరి చక్కటి పాట, నూతన క్రియలు అనే సాంగ్ పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో అక్షయ పాడిన పాట చూస్తున్నారు. అందులో ప్రతి వాగ్దానం నీ కోసం దేవుడు ఇచ్చింది. కాబట్టి ఆ పాట వింటూ షేర్ చేస్తూ ప్రభుని బట్టి దేవుని మహింపరచండి. రెండవదిగా 26, 27, 28 ముంబైలో మీటింగ్స్, సెయింట్ జేవియర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్స్. కాబట్టి మీ అందరు కూడా బ్లెస్ ముంబై, ఆ సభలు డీటెయిల్స్ ఇస్తారు, స్క్రీన్ మీద చూసుకోండి, అడ్రస్ చూసుకొని ప్రతి ఒక్కరు ముంబై పట్టణంలో ఉన్నటువంటి ఆ మీటింగ్స్కి పాలు పొందండి. 26, 27, 28 3 దినాలు ముంబైలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ బ్లెస్సింగ్ అనేది మనకు అనుగ్రహించబోతుండగా దేవుని దీవెనలు పొందబోతున్నాం. 29వ తారీఖు అద్భుతమైనటువంటి దైవజనుడు జాన్ మంగాచార్య గారి ఆ యొక్క ఊర్లో, పెద్దలంకలో హోలీ చర్చిలో అద్భుతమైన సభ. ఈవినింగ్ 6 నుంచి 9, 29. కాబట్టి అందరూ ప్రిపేర్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.